ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, అన్నీ చూస్తారు, బ్యాలెన్స్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో రియాలిటీ సామాజిక వర్గాలు. ఇవాళ కృష్ణా జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, ఈ 3 జిల్లాల్లో ఎస్పెషల్లీ మీ సామాజిక వర్గానికి తెలుగుదేశంలో సముచితమైనటువంటి ప్రాధాన్యత లభించడం లేదు అనేటువంటిది ఒక జనరల్ ఒపీనియన్ ఉన్నది. ఎందుకంటే యూ టేక్ ఎనీ పొజిషన్, మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీంట్లో మీకు అవకాశం వస్తుందని వినపడింది, అది రాలేదు. గవర్నర్ కోటాలు అన్నారు, అది వస్తుందో లేదో తెలియదు. తర్వాత నామినేటెడ్ గవర్నర్ దాంట్లో అన్నారు. అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ పదవులు ఏమీ వచ్చినట్టుగా నాకైతే లేదు, బయట కూడా అనుకుంటున్నారు. వెల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉంటుంది. చేయటానికే మా అధినాయకత్వం పనిచేస్తుంది, ప్రయత్నం చేస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ మీరు అన్న దాంట్లో కూడా కొంత వెలితి కనిపిస్తుంది. గుంటూరు జిల్లా వరకే చూసుకుంటే దాదాపు మరి కాపు సామాజిక వర్గానికి ఎంత జనాభా అయితే ఉందో, ఎన్ని ఓట్లు అయితే వాళ్ళు మనకి పోయినసారి వేశారో దానికి తగినట్టుగా ఆ రికగ్నిషన్ రాలేదు అనే అసంతృప్తి జనరల్గా విలేజెస్లో వినిపిస్తుంది. అదే మాటను వాళ్ళు నా మీద పెట్టి రిఫ్లెక్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. ఉదాహరణకి మీ విషయమే తీసుకోండి అంటారు. అంటే ఏంటి, ఇక నేను నా నోటికి తాళం వేసినట్టే కదా. ఇప్పుడు నేను జస్టిఫై చేయాలని ట్రై చేస్తున్నా. మనమే కాదు, అందరూ ఉన్నారు. 50 లక్షలు 55 లక్షల పాపులేషన్ ఉంది, అందరి అవసరాలు చూసుకోవాలి అని నేను మాట్లాడాలని ట్రై చేస్తాను. ఏమంటారు, లేదండి ముందు అసలు మీ విషయం చెప్పండి అంటారు. నేను చెప్పడానికి ట్రై చేస్తా, బట్ ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టివ్. దీనివల్ల ఏమవుద్ది, పార్టీ మీద పార్టీని మనం సరైన మోతాదులో మనం సపోర్ట్ చేసుకోలేకపోతున్నాం, జస్టిఫై చేసుకోలేకపోతున్నాం. నేను కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎలా ఆలోచించాలంటే ఆయా జిల్లాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికలు కొద్దిగా అటు ఇటుగా అంటే మీరు ఇక్కడ చెప్తున్నారండి, అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు, ఇంటర్వ్యూలో చెప్తున్నారు, బాగుంది. కానీ మీ పార్టీ ప్లాట్ఫామ్ మీద మీరు ఎఫెక్టివ్గా ఈ ఆర్గ్యుమెంట్ని తీసుకొని వెళ్ళగలుగుతున్నారా? పార్టీలో ఎలా ఉంటుందంటే అండి, నాకు తెలిసి నా విధానం చెప్తాను. నేను ఇలా అనుకుంటున్నారు అని చెప్పడం రాసివ్వటమే కానీ నేను ఆర్గ్యూ చేయను. ఎప్పుడు నేను బాబు గారితో కానీ ఇంకో నాయకుడితో కానీ ఎవరితో నేను ఆర్గ్యూ చేయలేదు. దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దాట్. నాకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక్క కాపుగానో లేదంటే ఇంకోలాగానో మాట్లాడటం కరెక్ట్ కాదు, అందరి కోసం నేను మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. అందరి కోసం మాట్లాడటంలో మరి కొంతమందికి న్యాయం జరుగుతూ ఉండొచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. నేను కోరుకునేది ఏంటంటే పార్టీ ఇంకొద్దిగా విస్తృతంగా అవకాశాలు ఇవ్వగలగాలి, ఎక్కువ మంది చేత ఈ సిస్టమ్ని, ఎక్కువ మందిని ఈ సిస్టంలో భాగస్వామ్యాన్ని చేయాలి. చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ సామాజిక వర్గాలు అనేటువంటి ఇది వచ్చినప్పుడు, అంటే ఎస్పెషల్లీ 2014 ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయనకి వెళ్ళి ఆయన మద్దతు స్వీకరించారు అనేటువంటిది జనరల్గా అనుకుంటారు. కానీ ఆ మద్దతు కేవలం వెస్టు ఈస్టు జిల్లాలకే పరిమితమైందా, లేకపోతే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అట్లా కూడా అనంతపురం అట్లాగా మొత్తం వర్కౌట్ అయిందంటారు? వెల్, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓన్లీ కాపులే మాకు సపోర్ట్ చేశారా, మిగతా వాళ్ళు కూడా చేశారంటే ఐ థింక్ అందరూ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి చేశారు. రెస్పెక్ట్ వాళ్ళల్లో మెజారిటీ కాపులు ఉండొచ్చు, అది నాకు తెలియదు. ఆ డెమోగ్రాఫిక్స్ ఏంటో పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. అయితే మన ప్రాంతం వరకు మాట్లాడితే గుంటూరులో, నేను గుంటూరు ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు, బాపట్ల పరిధిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో చాలా విస్తృతంగా తిరిగాను. ఎందుకంటే ఇది మా ప్రాంతం. ఈ ప్రాంతంలో డెఫినెట్గా నేను కంటెస్ట్ చేసినప్పుడు, లేదా కటారి కోటేశ్వరరావు గారు కంటెస్ట్ చేసిన 2 సార్లు మాకు వచ్చిన ఓట్ల కంటే మొన్న ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. 2014లో మా సామాజిక వర్గం నుంచి మరి మీరు మాట్లాడితే డెఫినెట్గా కడారి కోటేశ్వరరావు గారు ట్రై చేసినప్పుడు కానీ, తర్వాత నేను ట్రై చేసినప్పుడు కానీ మాకు వచ్చిన ఓట్ల కంటే కొన్ని విలేజెస్లో 100% ఓటింగ్ ఒకటే ఉంది. మాకు అది తెలుసు, అక్కడ లెక్కలు తెలుసు, చాలా ఈజీగా మనం చూడొచ్చు, బూత్ బై బూత్ చూడొచ్చు. మొన్న ఎలక్షన్లో ఎక్కువ ఓటింగ్ వచ్చింది. అంటే దెర్ మే బి మల్టిపుల్ రీజన్స్. ఒకటి, రాష్ట్రం విడిపోయింది, ఇబ్బందుల్లో ఉంది, సీజన్డ్ పొలిటీషియను, ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కరెక్ట్ చాయిస్ అని
జనం అనుకున్నారు. అది యూనివర్సల్గా మనం ఆ ఫిలాసఫీని చూసాం, మనం ఆ సపోర్ట్ని చూసాం. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన అభిమానుల్లో నుంచి ఇంకొద్దిగా పర్సంటేజ్ కూడా కలిసి ఉంటుంది దీనికి. మాకు గుంటూరు ఎంపీ గెలవటంలోనూ, బాపట్ల ఎంపీ గెలవటంలోనూ చాలా విలేజెస్లో, దాదాపుగా 30-40 విలేజెస్లో ఫస్ట్ హ్యాండ్ నేను ట్రై చేశాను కాబట్టి, క్యాంపెయిన్ చేశాను కాబట్టి ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ఆ 30-40 ఊర్లో గతంలో ఎప్పుడు అంటే అన్నగారి టైంలో 83లో ఎలా జరిగిందో నేను కామెంట్ చేయలేను. 1994లో బాగా జరిగిందని చెప్తున్నారు. అది కూడా వదిలేద్దాం, 2 ఎలక్షన్స్ వదిలేద్దాం. తర్వాత జరిగిన అన్ని ఎలక్షన్స్లో కనుక మనం చూసినట్టయితే బూత్ వైజ్గా చాలా ఊర్లో చాలా మంచి ఓటింగ్ వచ్చింది మనకి. అంటే తెలుగుదేశం ఫేవరబుల్గా వచ్చింది, తెలుగుదేశంకు ఫేవరబుల్గా వచ్చింది. కాపు సామాజిక వర్గం నుంచి కాపు ఊర్లో నేను మాట్లాడుతుంది, మిగతా ఊర్లన్నీ వేశారు, దాన్నే కాదంటలేదు. ఇక్కడ మాత్రం మీకు స్పెసిఫిక్గా ఆ డెల్టా ప్లస్ అనేది వచ్చింది. ఆ డెల్టా ప్లస్ని అదే రీతిలో మనం దాన్ని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి ఆ గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి ఆ సేవ చేయాలి. ఆ సేవ చేయడానికి ఎవరైనా చేస్తారు కదా అనుకోవటం ఒక పద్ధతి. ఆ సేవకి ఆ సామాజిక వర్గంలో నుంచి సేవ చేసే అవకాశం రావడం అనేది పార్టీకి మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు మీరే అంటున్నారు సామాజిక వర్గాలుగా విడిపోయింది అనేది నిజమైనప్పుడు సామాజిక వర్గాల పరంగానే సేవ కూడా జరగాలని కోరుకుంటున్నారని అనుకోవచ్చు కదా. అంటే మీకు ఎవరు గాడ్ ఫాదర్ లేరా పార్టీలో? చంద్రబాబు గారే నాకు గాడ్ ఫాదరు. ఒకవేళ మీరు అలా మాట్లాడితే పార్టీ నాకు గాడ్ ఫాదరు, అన్నగారు నాకు తెలియదు, ఆయన టైంలో నేను ఇప్పుడు డైరెక్ట్గా లేని ఇక్కడ. తర్వాత ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారి మా పార్టీ అధ్యక్షుడు నాకు గాడ్. కానీ మీరు సుజనా చౌదరి గారికి చాలా క్లోజ్ అని అంటారు. వెల్, నేను 2004లో కంటెస్ట్ చేసినప్పుడు సుజనా చౌదరి గారికి తెలుగుదేశం పార్టీతో డైరెక్ట్గా సంబంధం కూడా లేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. 2004లో మీకు తెలియదు? నాకు తెలియదు ఆయన ఎవరో, నాకు తెలియదు. 2005-6 ఆ టైంలో ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో ఇండైరెక్ట్గా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నేను కూడా యాక్టివిటీస్ చేస్తాను అని బాబు గారిని అప్రోచ్ అయినప్పుడు మేము ఆల్రెడీ ఈ సిస్టంలో ఉన్నాం కాబట్టి కొంత పరిచయము, కలిసి పనిచేయటం, కొన్ని యాక్టివిటీస్ చేసిన మాట వాస్తవం. అది 2010లో సుజనా చౌదరి గారు ఎంపీ అయిన తర్వాత మేము ఏదైతే ఆయన ఇంతకాలం ఇండైరెక్ట్గా చేస్తూ వచ్చాడో దాన్ని ఇంకొద్దిగా డైరెక్ట్గానే ఓపెన్గా మేము రోడ్ నెంబర్ 10లో ఆఫీస్ పెట్టుకోవటం, అక్కడి నుంచి పనిచేయాలనుకోవటం, ఆయన బాబు గారిని రిక్వెస్ట్ చేయటం, ఏది సాంబశివరావు గారు మేము అంత ఏదో పలానా విషయాల మీద పనిచేస్తామండి అన్నప్పుడు నేను కూడా బాబు గారి పర్మిషన్ తీసుకుని నేను అంతవరకే ఆయనతో ఇంటి దగ్గర కానీ రోడ్ నెంబర్ 65లో కానీ ఎన్టీఆర్ భవన్లో కానీ మాకు ఈ వర్క్ ప్లేసెస్ ప్లస్ మన దుగ్గిరాల నియోజకవర్గం ఇక్కడ గుంటూరు జిల్లాలో అక్కడి నుంచి కొంత ఎక్కువ టైము సుజనా చౌదరి గారు, శ్రీరామ్ మలయాద్రి గారు మేము స్పెండ్ చేసిన మాట వాస్తవం. మాకేదో స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఉండే, అనాలిసిస్ అనండి, డేటా అనండి, అదంతా అదే చేసేవాళ్ళం. పార్టీ వర్క్ అక్కడి నుంచి 100% పార్టీ వర్కే. 2004 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నేను గుంటూరులో కానీ హైదరాబాద్లో కానీ నేను చేసింది 100% పార్టీ వర్కే. నాకు ఇక్కడేం ప్రత్యేకంగా బిజినెస్ లేదు, నాకు వేరే ఉద్యోగం లేదు. కానీ ఒకటి ఉందండి, అంటే సుజనా చౌదరి గారు పార్టీలో ప్రివేల్ అవుతున్నది అనేటువంటిది ఎక్కువ వినపడుతున్నది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, ఇవాళ సుజనా చౌదరి గారి పార్టీలో విపరీతంగా ఉందంటున్నారు. అటువంటిప్పుడు సుజనా చౌదరి గారి వర్గానికి చెందిన వ్యక్తిగా మీకు పదవి రాకపోవడం అనేది కొంచెం చిత్రంగానే ఉంటుంది. ఇప్పుడు సుజనా చౌదరి గారి మాట ఇంకొకళ్ళ మాట అనేకంటే కూడా పార్టీలో డెసిషన్ మేకింగ్ అనేది ఐ థింక్ మొదటి నుంచి కూడా నాకు తెలిసి 2004కు ముందు వేరే వాళ్ళు ఎవరో ఉండుంటారు, ఆ తర్వాత కూడా వేరే వాళ్ళే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఒకటే చేయాలి, ఆయనే చేయాలి అనుకోవటం కూడా ఇది కరెక్ట్ కాదు. అది ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. ఎంత స్మార్ట్ పర్సన్ అయినా, ఎంత కష్టపడి పనిచేసేవాడైనా ఇంత పెద్ద సిస్టమ్లో ఒక మనిషి ఎలా నడిపిస్తాడు? అండ్ డెఫినెట్గా ఈ హ్యాస్ టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ అదర్ పీపుల్, ఈ హ్యాస్ టు వర్క్ విత్ అదర్ పీపుల్. ఆ 10 మందో 20 మందో 30 మందో ఎప్పుడూ ఉంటారు. ఒకప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అనుకునేవాళ్ళు, ప్రభాకర్ రెడ్డి గారు అనుకునేవాళ్ళు, ఇంకొక ఆయన ఎవరు అనుకునేవాళ్ళు, మైసూరారెడ్డి గారు అనుకునేవాళ్ళు. ఇవన్నీ అనుకోవటమే కదా. అలాగే ప్రాబ్లీ నామనాగేశ్వర గారు, తర్వాత డాక్టర్ పి నారాయణ గారు, మన నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారు, లేదంటే సుజనా చౌదరి గారు, మలయాద్రి గారు, వీళ్ళంతా దగ్గరకు వచ్చారు, కొన్ని విషయాల మీద పనిచేసిన మాట వాస్తవం. 2009లో పనిచేసిన మాట వాస్తవం, 2014లో డైరెక్ట్గానే అందరం చేసినప్పుడు ఇది పలానా ఆయన గ్రూపు లేదా పలానా ఆయన చెప్తేనే పార్టీలో చెల్లుతుంది అనే మాట ఐ డోంట్
బిలీవ్ ఇన్ దాట్. యూ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ ఆర్గ్యుమెంట్. నో అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కూడా కాదు, అలా జరుగుద్దని కూడా నేను అనుకోవట్లేదు. హౌఎవర్ నా స్థాయిలో నాకు తెలిసిన ఒక కార్యకర్త పేరు నేను ఎప్పుడు చెప్తాను, ఏమని, ఇదిగోనండి ఈయన వెంకటేశ్వరరావు, ఈ వెంకటేశ్వరరావు ఇలా చేశాడు, ఈయనకి ఏదైనా అవకాశం వస్తే బాగుంటుంది అని నాకు యాక్సెస్ ఉన్న నాయకుడి దగ్గర నేను చెప్తాను. అది సుజనా చౌదరి గారు అవ్వచ్చు, బాబు గారు అవ్వచ్చు, లోకేష్ బాబు అవ్వచ్చు, నా సందర్భాన్ని బట్టి, నాకున్న అవకాశాన్ని బట్టి. అలాగే సుజనా చౌదరి గారు కూడా చెప్పొచ్చు, పలానా ఈయనండి, ఈయన వెంకటేశ్వరరావు గారు, ఈయన సాంబశివరావు గారు, ఈయన సుబ్బారావు గారు వీళ్ళు ఈ పని చేశారు, వీళ్ళని కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు, లేదా వీళ్ళని కన్సిడర్ చేద్దాము అని అనవచ్చు ఆయనకున్న చనువుతోటి. బట్ ఫైనల్లీ ఏం జరగాలి, అదొక గ్రూప్ డెసిషనే అవ్వాలి, పార్టీ డెసిషనే అవ్వాలి. ఫైనల్గా పార్టీ ప్రెసిడెంట్ ప్రివేల్స్. ఇన్ ఎనీ అంబిగ్విటీ, ఏదన్నా దాంట్లో అంబిగ్విటీ ఉంటే ఫైనల్ వర్డ్ ఎవరిది అవుద్ది, పార్టీదే అవుద్ది, ఇండివిజువల్స్ది కాదు. ఐ థింక్ తెలుగుదేశం పార్టీలో ఆ క్రమశిక్షణ, ఆ నిబద్ధత, ఆ వర్కింగ్ స్టైల్ ఉందనేది నా నమ్మకం. అది అంటే మీరు చెప్పండి, అంటే ఇవాళ మీకు తెలుగుదేశం పార్టీ రాబోయే 2 సంవత్సరాల్లో కూడా పదవి లేకపోయినా కూడా మీరు యూ విల్ బీ హ్యాపీ? ఐఎమ్ సబ్స్క్రైబర్ టు దిస్ పార్టీ. ఈ పార్టీ విధి విధానాలు ప్రస్తుతానికి నాకు నచ్చినాయి, గత 12 సంవత్సరాలుగా నచ్చినాయి. అంతకు ముందు కూడా నాకు తెలియని రోజుల్లో మా నాన్న వాళ్ళు, మా ఫ్యామిలీస్ అన్నీ కూడా, బొల్లిముత శివరామకృష్ణ గారు అనండి, చందువీరాఘవ మాస్టర్, మా నాన్న, మేమంతా కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్. అప్పట్లో యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీస్. నాకు తెలిసిన తర్వాత, ఎస్పెషల్లీ 1983 తర్వాత, నేను చదువుకుంటున్నప్పుడు, కర్ణాటకలో చదువుకుంటున్నప్పుడు రామకృష్ణ హెగ్డే గారు అక్కడ సీఎం అయ్యారు, జనతా పార్టీ. అదే టైంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, తెలుగుదేశం పార్టీ పెట్టి. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వీళ్ళ ఈ రెండు కూడా డిఫరెంట్ ఫినామినాస్. ఈ ఫినామినాస్లో మన రాష్ట్రం వరకు మాట్లాడుకుంటే మనం ఎన్టీ రామారావు గారు ఏం మాట్లాడుతున్నాడు, సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అంటున్నాడు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గోల్డెన్ ఆ థీమ్ అనేది. మీరు నిజంగా దానికి సబ్స్క్రైబ్ కాగలిగితే, అది మీరు ప్రాక్టీస్ చేయాలని అనుకోండి, ఇంకంతకంటే పెద్ద నినాదం ఏముంది. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి, అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే, అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.